హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని జెప్పేసి అనుకుంటున్నాను. ఇక ఈ వీడియోకొచ్చేసి పోలీస్ ఈవెంట్స్ ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 3 ఈవెంట్స్ ఉన్నాయో 1600 మీటర్స్, 100 మీటర్స్ అదేవిధంగా లాంగ్ జంప్. ఈ 3 ఈవెంట్స్ గురించి 70+ స్కోర్స్ సాధించాలి అంటే మనం ఏ విధంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ముందుగా 3 ఈవెంట్స్ 1600 మీటర్స్ రన్నింగ్ అనేది 8 మినిట్స్‌లో క్వాలిఫై అవుతానమాట. 8 మినిట్స్ పరిగెడితే. అదేవిధంగా లాంగ్ జంప్ అనేది 3.80 మీటర్స్ దూకాలి. అదేవిధంగా 100 మీటర్స్ అయితే 15 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాలి. అది కేవలం క్వాలిఫై మాత్రమే. క్వాలిఫై కాకుండా మనకైతే ఒక 70+ మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మనం జాబ్ సాధించడానికి కొంచెం ఈజీ అవుతదనమాట. అంటే ఒకవేళ సివిల్ మిస్ అయినా ఏఆర్ గాని, ఏపీఎస్‌పీ గాని, ఎస్‌పీఎఫ్ గాని అటువంటి ఈవెంట్ స్కోర్‌తో చేసేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులను మనం సాధించాలంటే కంపల్సరీగా మనకైతే 70+ స్కోర్ అనేది అవసరం అనమాట. ఇది ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా ఈవెంట్స్ చేసేవాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడ కూడా లాంగ్ జంప్ ఉంది. అక్కడ కూడా 1600 మీటర్స్ అనేది ఉండడం ఉంది కాబట్టి. సో, ఫస్ట్‌గా మనం 1600 మీటర్స్ రన్నింగ్ గాక చూసుకున్నట్లయితే, ఈ 1600 మీటర్స్‌ని మనం ఎలా కంప్లీట్ చేయాలి అనేది గాక మనం చూసుకుంటే, మన ప్లానింగ్ ఎలా ఉండాలంటే, వారానికి 4 రోజుల నుంచి 5 రోజులు ప్రాక్టీస్ చేయాలండి. 4-5 డేస్ అనేది రెగ్యులర్‌గా మనం రన్నింగ్ ప్రాక్టీస్ అనేది చేయాలన్నమాట. మొదట 400 మీటర్లు వేగంగా కాకుండా కంట్రోల్‌తో పరిగెట్టాలి. ఏదైతే మనం ట్రాక్‌లో పరిగెడతామో, ఆ ట్రాక్‌లో మనం ఫస్ట్ వేగంగా, ఫాస్ట్‌గా కాకుండా మన బాడీని కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా పరిగెట్టాలన్నమాట. మధ్యలో, మధ్యలో స్థిరమైనటువంటి స్పీడ్ మెయింటెనెన్స్ చేయాలి. మధ్యలో కూడా సేమ్ అదే స్పీడ్‌ని ఆపేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్‌లో బాగా వేగంగా పరిగెట్టి మధ్యలో ఆపేయటం, చివర్లో ఆగిపోవటం అటువంటివి చేస్తారు. సో, మధ్యలో స్థిరంగా వేగంగానే మెయింటెనెన్స్ చేయాలన్నమాట. సో, చివరి 3 నుంచి 400 మీటర్స్ ఏదైతే ఉందో, ఆ 300 నుంచి 400 మీటర్స్ ఉన్నటువంటి ఆ రన్నింగ్ డిస్టెన్స్‌ని స్ప్రింట్ కొట్టాలన్నమాట. స్ప్రింట్ ఎయ్యాలన్నమాట. బాగా వేగంగా పరిగెట్టాలన్నమాట స్ప్రింట్. అలా విధంగా వారంలో 1, 2 రోజులు ఇంటర్వెల్ రన్నింగ్ అనేది చేయాలి. వారంలో 1, 2 డేస్ ఏం చేయాలంటే ఇంటర్వెల్ రన్నింగ్ అంటే 400 మీటర్స్ ఉందనుకోండి. అది 4-6 రౌండ్లు చేయాలి. 4-6 రౌండ్లు అనేవి చేయాలి. రోజు 5-10 నిమిషాల్లో వార్మప్, చివరిలో స్ట్రెచింగ్ అనేది తప్పనిసరిగా చేయాలి. మనం ఏ ప్రాక్టీస్ చేసినా గానీ ఖచ్చితంగా వార్మప్ చేసుకోవాలి. బాడీ వార్మప్ చేసుకోవాలి. బాడీని మన కంట్రోల్‌లో పెట్టుకోవాలి. చివరిలో స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకునేటప్పుడు మాత్రమే మన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అనేవి నొప్పులు రాకుండా, పట్టేయకుండా, ఎముకలనేవి పట్టేయకుండా ఈ విధంగా మనకైతే సహాయపడతది కాబట్టి ఖచ్చితంగా వార్మప్ అనేది మర్చిపోద్దనమాట. ఖచ్చితంగా 5-10 నిమిషాల్లో లేకపోతే ఒక పావుగంట అయినా వార్మప్ అనేది చేయాలి. ఇక 100 మీటర్స్ స్ప్రింట్ విషయానికొస్తే ఇది చాలా షార్ట్ టర్న్ అనమాట. కళ్ళు మూసుకొని కంప్లీట్ చేసేటువంటి రన్నింగ్ ఒక 10-11 మినిట్స్ సెకండ్స్ అనమాట. సెకండ్స్‌లో జరుగుద్ది. 10-11 సెకండ్స్‌లో కంప్లీట్ చేస్తే మంచి స్కోర్ వస్తదనమాట. స్టార్ట్ ఏదైతే ప్రారంభం ఉందో దాని టెక్నిక్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలన్నమాట. స్టార్టింగ్ ఎత్తుకునేటప్పుడే 1, 2 సెకండ్స్ అనేవి అక్కడ అయిపోతాయి కాబట్టి, ఆ ఎత్తుకునే టెక్నిక్స్ మీద మనం దృష్టి పెట్టాలి. ఆ ఎత్తుకునే టెక్నిక్ మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలన్నమాట. మొదటి 30 మీటర్స్‌లో ఏదైతే 100 మీటర్స్‌లో ఫస్ట్ 30 మీటర్స్ ఉంటదో అది వేగంగా యాక్సెలరేట్ చేయాలన్నమాట. వేగాన్ని యాక్సెలరేట్ చేసుకుంటూ వెళ్ళాలి. మోకాళ్ళు మోకాళ్ళు ఎత్తి చేతులను బలంగా ఊపాలి. ఎప్పుడైనా రన్నింగ్ చేసేటప్పుడు ఏవైతే మన మోకాళ్ళు ఉన్నాయో, ఆ మోకాళ్ళని ఎత్తుతూ చేతులను బలంగా ఊపాలి. బలంగా ఊపుతూ రన్నింగ్ అనేది చేయాలి. వారానికి 2-3 రోజులు 60 మీటర్స్, 100 మీటర్స్ స్ప్రింట్ ప్రాక్టీస్ అనేది చేయాలన్నమాట. మనం ఫస్ట్ ఒక 40 మీటర్స్ స్ప్రింట్, తర్వాత ఒక 60 మీటర్స్ స్ప్రింట్, తర్వాత ఒక 100 మీటర్స్ స్ప్రింట్స్ అనేవి వేగంగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాలి. రన్నింగ్‌కి ఉన్నటువంటి టెక్నిక్స్ ఇవే అనమాట. ప్రతి స్ప్రింట్ తర్వాత తగినంత రెస్ట్ తీసుకోవాలి. ఒక స్ప్రింట్ ఏసామనుకోండి, మళ్ళీ వెంటనే ఏసేయకూడదు. కొంచెం రెస్ట్ అనేది తీసుకోవాలి. ఆ విధంగా మనం ఈ 100 మీటర్స్ రన్నింగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించాలన్నమాట. దీని ముఖ్యంగా ప్రారంభంలో టెక్నిక్ మీద ఆధారపడి ఉంటది. ప్లస్ కాళ్ళు బాగా లేపటం, చేతులు బాగా ఊపడం మీద ఆధారపడి ఉంటది. ఇక లాంగ్ జంప్ గాక మనం చూసుకుంటే, ఈ లాంగ్ జంపు రన్అప్‌ను ఒకే దూరంలో స్థిరంగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఏదైతే రన్అప్ ఉందో, ఆ రన్అప్‌ని సేమ్ డిస్టెన్స్ ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. టేకప్ సమయంలో ఒక కాలుతో బలంగా పుష్ చేయాలి. ఒక కాలు ఎప్పుడైతే మనం నేల మీద పుష్ చేసి దూకాలన్నమాట. నేల మీద టేకప్ సమయంలో ఒక కాలుతో బలంగా పుష్ చేసి
దూకడం ప్రారంభించాలి. గాల్లో బ్యాలెన్స్ ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా గాల్లో బ్యాలెన్స్ ఉంచుకొని ల్యాండ్ సమయంలో కాళ్ళను ముందుకు చాపండి. కాళ్ళు అనేవి ముందుకు చాపి మళ్ళీ చేతులు వెనక్కి పెట్టకూడదు. చేతులు వెనక్కి పెట్టకుండా చేతులను కూడా ముందుకిలా బాడీ వంచి ముందుకు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? అదొకటనమాట. ఇక బాక్స్ జంప్స్ కానీ, స్క్వాట్స్ కానీ, లాంజెస్ వంటి లెగ్ స్ట్రెంగ్త్ వ్యాయామాలు ఏదైతే ఉంటాయో అటువంటి వ్యాయామాలన్నీ కూడా మనం చేసుకోవాలి. ఇక 70+ మార్కులు రావాలి అంటే 70+ మార్కులు రావాలంటే ప్రతిరోజు కనీసం 90 నుంచి 120 నిమిషాలు అంటే ఒక గంట కంటే ఎక్కువ ఉండాలి. 90 నిమిషాలు అంటే గంటన్నర నుంచి 2 గంటలు ప్రతిరోజు కూడా 1½ అవర్ నుంచి 2 అవర్స్ 120 మినిట్స్ అంటే 2 అవర్స్ వరకు ప్రాక్టీస్ చేయాలన్నమాట. వారంలో ఒకరోజు పూర్తి మాక్ ఈవెంట్స్ చేయండి. మాక్ ఈవెంట్స్ ఏదైతే ఉంటుందో అది చేయాలి. అదేవిధంగా రోజుకి 7-8 గంటలు నిద్రపోవాలి. ప్రాపర్ రెస్ట్ అనేది చాలా అవసరం ఇక్కడ. సో ప్రాపర్ రెస్ట్ 7-8 గంటలు ఖచ్చితంగా మీరు నిద్రపోండి. ప్రోటీన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలనే తీసుకోండి. అవి ఫర్ ఎగ్జాంపుల్ గుడ్లు కానీ, పాలు కానీ, పప్పులు కానీ, చికెన్ ఇటువంటి ప్రోటీన్స్ ఎక్కువ ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోండి. ఇంకా జంక్ ఫుడ్ జోలికి వెళ్ళొద్దు. ఏవైతే జంక్ ఫుడ్స్ ఉంటాయో బిర్యానీలు కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, నూడిల్స్ కానీ అటువంటి వాటి జోలికి ఆయిల్ ఫుడ్స్ అనమాట మెయిన్లీ. వాటి జోలికి వెళ్ళొద్దు. కూల్ డ్రింక్స్ మొత్తం తగ్గించేయండి. కూల్ డ్రింక్స్ అనేవి మొత్తం తగ్గించేయండి. మీకు వీలుంటే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగు నిమ్మకాయ రసంతో వేడి నీళ్ళు తాగండి. నిమ్మకాయ రసం కలిపి వేడి నీళ్ళు అందులో జీలకర్ర, వాము అటువంటివన్నీ కూడా పౌడర్ చేసుకొని కలుపుకొని తాగితే ఇంకా చాలా బెస్ట్ రిజల్ట్ అనేది మీకు వస్తుంది. సో జంక్ ఫుడ్ జోలికి వెళ్ళొద్దు. కూల్ డ్రింక్ జోలికి వెళ్ళొద్దు. ప్రతి వారం మీ టైమింగ్ ప్లస్ మీ జంపు దూరాన్ని రికార్డ్ చేసి మెరుగుపరుచుకోవాలి. మనం రన్నింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం 1600 మీటర్స్ని రికార్డ్ చేసుకోవాలి. లేదా ఎవరైనా ఫ్రెండ్స్తో టైమింగ్ పెట్టించుకోవాలి. 100 మీటర్స్ టైమింగ్ చూసుకోవాలి. అదేవిధంగా లాంగ్ జంప్ డిస్టెన్స్ ప్రతిదీ కూడా రికార్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ ప్లాన్ని ఒక 6-8 వారాల క్రమం తప్పకుండా ఒక 6 వారాల నుంచి ఒక 8 వారాలు అంటే ప్రిలిమ్స్ అయిపోయిన కాడ నుంచి జాగ్రత్తగా మీరు ఇప్పుడు మామూలుగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. తప్పకుండా ఫాలో అయితే ఏపీ పోలీస్ ఈవెంట్స్లో మంచి స్కోర్ అంటే 70+ స్కోర్ అనేది సాధించడానికి మంచి అవకాశం ఉంటుంది. సో మీరు అన్నీ ప్రాపర్గా దృష్టి పెట్టుకోండి. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు లేవాలి. ఖచ్చితంగా 5 గంటలకు లేవండి. మంచిగా ఫ్రెష్ అవ్వండి. మంచిగా అన్నీ ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు మొత్తం ఎంప్టీ స్టమక్ తోటి వెళ్ళండి. అక్కడ ఖచ్చితంగా ఒక గంటన్నర నుంచి 2 గంటలు ఖచ్చితంగా వాకింగ్తో స్టార్ట్ చేయండి. మంచిగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఆ రన్నింగ్లో ఖచ్చితంగా నేను చెప్పాను 3 km రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. 3 km రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే 1600 మీటర్స్ రన్నింగ్ చేయడం పెద్ద గొప్ప ఏమీ కాదు. సో అదంతా అయిపోయిన తర్వాత ప్రాపర్గా డైలీ 2 బాయిల్డ్ ఎగ్స్ తినండి. కన్ఫర్మ్ గ్రౌండ్ చేసి వచ్చిన వెంటనే నేను ఏదైతే జీలకర్ర, వాము, షాజీరా అటువంటివన్నీ పౌడర్స్ వేసుకుని ఉంచుకొని వేడి నీళ్ళు కలుపుకొని అందులో నిమ్మకాయ వేసుకొని రెగ్యులర్గా తాగండి. రెగ్యులర్గా తాగినట్లయితే పూర్తిగా మీ బాడీ మీకు కంట్రోల్ అవుతుంది. ఖచ్చితంగా మీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అనేది కరిగిపోతుంది. ప్రాపర్గా రన్నింగ్ చేయండి. చేతులు బాగా ఊపాలన్నమాట. ఖచ్చితంగా మీరైతే ప్రాపర్గా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ కానీ, వార్మప్ ఎక్సర్సైజ్ కానీ, ప్రీ ఎక్సర్సైజ్లు కానీ అవన్నీ చేసుకోండి. ఈ టిక్స్ మీరు పాటిస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. 70+ స్కోర్ అనేది మీకు వస్తుంది. ఎప్పుడు కూడా ఏమీ లేదండి, మన బాడీని మన ఆధీనంలో ఉంచుకోండి. జిమ్ కూడా చేయండి. ఎందుకు జిమ్ చేయమంటున్నానంటే చెస్ట్ చాలామందికి తక్కువ ఉంటుంది కాబట్టి జిమ్ చేస్తే సైడ్స్ రావడం వల్ల గాలి పీల్చినప్పుడు ఒక 5 సెంటీమీటర్స్లో ఎక్స్పెన్స్ అనేది అవ్వాలి కదా. అది అవ్వాలంటే ఖచ్చితంగా జిమ్ చేస్తే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ నేను నా ఎక్స్పీరియన్స్, నా అనుభవంతో చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ విధంగా చేయండి. మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే 70+ స్కోర్ తెచ్చుకోవడం ఖచ్చితంగా ఒక జాబ్ని మీరు గెయిన్ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇది ఈనాటి వీడియో. ఈ వీడియో అయితే మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు కాక మన ఛానల్ ఇంకా ఫాలో చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దాని మీద కూడా నేను మీకు అవసరమైతే వీడియో అందిస్తాను కన్ఫామ్గా. ఈ వీడియో అయితే మీరు చూసి రెగ్యులర్గా ఈ వీడియోని ఈ విధంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంటు. మార్నింగ్ చాలా ఇంపార్టెంటు. ఈవినింగ్ కూడా మీకు వీలైతే వాకింగ్ చేయడం, లైట్గా ఒక 2-3 రౌండ్స్ రన్నింగ్ చేయడం, లేదా ఈవినింగ్ 100 మీటర్స్ కానీ లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేయండి. మార్నింగ్ ఒక 3 km రన్నింగ్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మీరు క్వాలిఫై అవడం కాదు 70+ స్కోర్ తెచ్చుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.